ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతియు స్తోత్రములు, స్తోత్రాలు తెలియజేయచ్చు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీరు ఇచ్చినటువంటి మహాకృపను మీకు అతి వేలాది వందనములు, స్తుతియు స్తోత్రాలు తెలియజేయచ్చు నాయన. ఈ యొక్క సమయమందు పరిశుద్ధ గ్రంథంలో మీరు మా కోసం వ్రాయించినటువంటి మాటలను గూర్చి ఆలోచన చేయవలసి ఉంటుండగా తండ్రి, చెప్పుచున్న నాకు మీ యొక్క ఆలోచనను అనుగ్రహించి వినుచున్న పిల్లలందరికీ వినగలిగే చెవులు గ్రహించగలిగేటటువంటి మంచి మనసును దయచేయగలరని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి ఏ విధంగా దేవుని యొక్క మాటలను వినటానికి దేవుడు మనకు ప్రాముఖ్యమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశమును బట్టి మనమందరము ఏ విధంగా దేవుని యొక్క మాటలు వినటం అనేది జరుగుతుంది. కావున మొట్టమొదటిగా దేవాది దేవునికి వందనములను, స్తుతి స్తోత్రములను తన కుమారుడైనటువంటి క్రీస్తు వారి నామమున తెలియజేయచ్చు. ఈ యొక్క వీడియో ద్వారా మాటలను వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభములు, వందనములు తెలియజేయచ్చు. ఈరోజు మన పాఠ్యాంశంలోనికి వెళ్ళేదానికి ముందుగా గడిచినటువంటి వారంలో కూడా ప్రాముఖ్యమైనటువంటి ఒక పాఠ్యాంశమును మనము నేర్చుకోవటం అనేది జరిగింది. అదే రీతిగా ఈ రోజున కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశమును, సందేశమును పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులను మనము చూడగలుగుతూ వాక్యమును ముందుకు కొనసాగించుకోగలిగితే అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవటానికి అవకాశము అనేది ఉంది. కాబట్టి నేరుగా ఈరోజు మన యొక్క పాఠ్యాంశంను గూర్చి ఆలోచన చేద్దాం. ఈరోజు మన పాఠ్యాంశం ఏమిటి అనంటే సంఘ విశ్వాసులు రక్షణను కొనసాగించవలసిన అవసరత లేదా? సంఘ విశ్వాసులు రక్షణను కొనసాగించవలసిన అవసరత లేదా? ఈరోజు మన పాఠ్యాంశం. మరొకసారి, సంఘ విశ్వాసులు రక్షణను కొనసాగించవలసిన అవసరత లేదా? చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటను వాక్యంలో ఉందా లేదా అని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వినగలిగేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ చెప్పబడుతున్నటువంటి ప్రతి విషయాన్ని, వినబడుతున్నటువంటి ప్రతి మాటను వాక్యంలో ఉన్నదిగా మాట్లాడగలుగుతున్నారా లేదా, వాక్యపు యొక్క కోణంలో సందేశం అనేది కొనసాగబడుతుందా లేదా అని జాగ్రత్తగా వింటున్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినదిగా మొదటిగా కోరుతా ఉన్నాను. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే ఇటువంటి పాఠ్యాంశములు గడిచినటువంటి నెలలలో ఒక 3 అంశములను గురించి మనం నేర్చుకున్నాం. అవేంటి అనంటే, సంఘానికి అపాయం ఉందా లేదా అనే పాఠ్యాంశం ఒకటి, సంఘ విశ్వాసులు భ్రష్టులయ్యే అవకాశం ఉందా లేదా అనేటటువంటిది, విశ్వాసులు భ్రష్టులయ్యే అవకాశం ఉందా లేదా అనేటటువంటి పాఠ్యాంశములు మనం గడిచినటువంటి దినాలలో, నెలలలో నేర్చుకోవటం అనేది జరిగింది. దానిని పురస్కరించుకొని ఈ యొక్క సమయంలో కూడా సంఘ విశ్వాసులు రక్షణను కొనసాగించుకోవలసినటువంటి అవసరత ఉందా లేదా అనేటటువంటి పాఠ్యాంశమును, రక్షణను కొనసాగించవలసినటువంటి అవసరత లేదా అనేటటువంటి పాఠ్యాంశమును ఈ యొక్క టైటిల్పై మనము ఈరోజు చాలా
ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకోవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకు అనంటే చాలామంది ఒకసారి రక్షింపబడిన తరువాత ఆ రక్షణను కొనసాగించుకోవలసినటువంటి అవసరత మనకు లేదు. ఎందుకు లేదు అనంటే ఆల్రెడీ మనం రక్షింపబడి ఉన్నాము కాబట్టి ఆ రక్షణను ఇంకెందుకు కొనసాగించుకోవాలి అన్న ఆలోచన కలిగి ఆ రక్షణను కొనసాగించవలసినటువంటి అవసరత మనకేముంది అనుకుంటూ కేవలం రక్షింపబడ్డాము కాబట్టి మనకు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది అనుకుంటూ, లేదా మనం ఆల్రెడీ రక్షింపబడ్డాము కాబట్టి మనకు రక్షణ కోల్పోయే అవకాశమే లేదు అనుకుంటూ పరలోకానికి మనం వెళ్ళగలుగుతాము, నిత్య జీవంలోనికి పరలోకానికి మనం చేరగలుగుతాము అనుకుంటూ వివిధ రకాలుగా తమకు తోచినట్టుగా తమకు నచ్చినట్టుగా తాము బోధించగలిగేటటువంటి అనేక మంది ఉన్నారు. ఈ బోధను బోధించే బోధకులుగా, సంఘ కాపరులుగా, సంఘ సేవకులుగా కొనసాగుతున్నటువంటి వారైనా, లేదా ఈ బోధను అనుసరించగలిగి నడుచుకుంటున్నటువంటి వారెవరైనా కూడా, లేదా అసలు ఈ యొక్క బోధను విననటువంటి వారైనా కూడా, ఈ బోధను బోధించినటువంటి వారైనా కూడా ఈ యొక్క సందేశమును చాలా చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. ఎందుకు అనంటే ఒకవేళ ఇటువంటి కోణంలో బోధ వినని వాళ్ళు ఉండొచ్చు, విన్నవారు కూడా ఉండొచ్చు. ఏ కోణంలో అనంటే ఒకసారి రక్షింపబడ్డాము కాబట్టి ఆ రక్షణ సరిపోతుంది, ఆ రక్షణను మరలా మనము కొనసాగించుకోవలసినటువంటి అవసరత లేదు అని బోధించేటటువంటి బోధ చాలామంది విని ఉండొచ్చు, చాలామంది వినక ఉండొచ్చు. కానీ ఇక్కడ గమనించగలిగినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఈరోజు మనం నేర్చుకుంటాం. వాస్తవానికి వీరు బోధించినటువంటి బోధ విధానం కానీ, లేదా ఈ బోధను అనుసరిస్తున్నటువంటి వీరి యొక్క ఆలోచనల విధానాలు కానీ వాక్యానుసారమైనవా కావా? దేవుడు వాక్యంలో వ్రాయించినటువంటి మాటల ప్రకారంగానే ఆ బోధ కొనసాగుతుందా లేదా? దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క మాటలను క్రీస్తువారు బోధించారు. క్రీస్తువారు బోధించినటువంటి మాటలనే అపోస్తలులు బోధించారు. ఇప్పుడు మనం ఏం బోధించాలి అనంటే అపోస్తలుల బోధని బోధించాలి. దేవుడు ఎక్కడైనా ఒకసారి రక్షింపబడి ఉన్నారు కాబట్టి మీకు మరలా ఆ రక్షణ పోదు, ఆ రక్షణను మీరు కొనసాగించవలసినటువంటి అవసరత లేదు అని అర్థమయ్యేటటువంటి విధంగా ఎక్కడైనా దేవుడు వ్రాయించారా? దానిని ఒకవేళ అలా ఉండగలిగితే గనుక దానిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అది ఎంతవరకు వాస్తవమో అనేటటువంటిది ఈరోజు మనం చాలా క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. వాక్యంలో నుండి, వాక్యపు ఆధారాలతో మనం పరిశీలన చేద్దాం. వాక్యం లేకుండా దేనిని మనము ఆలోచించటానికి లేదు. ఎందుకంటే వాక్యం ఎక్కడ మాట్లాడగలిగితే మనం అక్కడ మాట్లాడాలి. దేవుడు ఎక్కడ మాట్లాడించగలిగితే మనిషి అక్కడ మాట్లాడాలి. దేవుడు ఎక్కడ నిశ్శబ్దంగా ఉంటే మనిషి అక్కడ నిశ్శబ్దంగా ఉండాలి. మనిషి అంటే ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని బోధిస్తున్నారో ఆ వ్యక్తి. కాబట్టి దేవుడు నిశ్శబ్దంగా ఉన్న చోట మనం మాట్లాడటానికి లేదు, దేవుడు మాట్లాడినటువంటి చోట మనము నిశ్శబ్దంగా ఉండటానికి లేదు. కొన్ని సందర్భాలను బట్టి మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేసేటటువంటి వారిగా ఉండాలి. ఇప్పుడు ఈ పాఠ్యాంశంలోనికి వచ్చేసరికి వీరు ఏ సందర్భాలను బట్టి ఇలా బోధించగలుగుతున్నారు, ఇలా మాట్లాడగలుగుతున్నారు అనేటటువంటిది మనం మొదటి నుండి కొన్ని సంగతులను, వాక్యంలో నుండి వారు అపార్థం చేసుకున్నటువంటి సంగతులను చూస్తూ, చదువుతూ,
వాటిని వారు ఏ విధంగా బోధిస్తున్నారో, అవి ఎలాగూ వాక్యానుసారముగా ఉన్నాయో లేవో, వాటిని ఎలా సరిచేయాలో, వారు ఆ మాటలను ఎలా అర్థం చేసుకున్నారో, లేదా ఎలాగూ వారు అపార్థం చేసుకున్నారో అనేటటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్నింటిని మనం చూస్తూ వాక్య సందేశాన్ని ముందుకు కొనసాగించుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం చేయగలగాలి. ఎందుకంటే వారు చూసినటువంటి ప్రతి మాట, వారు చూపించేటటువంటి ప్రతి మాట, వారు అపార్థం చేసుకుని మాట్లాడుతున్నటువంటి మాటలే, వారు ఆ సందర్భానుసారంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినటువంటి సందర్భాలు కావు. వారు అపార్థం చేసుకోవటం వలననే ఇప్పుడు ఈ యొక్క బోధ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి వారు తీసుకుపోయారు. ఆ బోధను బోధించేవారు కానీ, లేదా ఆ బోధను అనుసరించేటటువంటి వారు కానీ భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. ఎందుకు దుస్థితిలో ఉన్నారు, ఎందుకు ప్రమాదంలో ఉన్నారు అని అంటే, అది సరి అయినటువంటి వాక్యానుసారమైనటువంటి బోధ కాదు. వాక్యాన్ని వక్రీకరించి, వాక్యాన్ని అపార్థం చేసుకుని మాట్లాడుతున్నటువంటి మాటలు, వారికి ఆ విధంగా అపార్థం చేయబడింది అనటానికి ఇప్పుడు దాని యొక్క వివరణను నేను ఇస్తాను. వాళ్ళు ఎలా అపార్థం చేసుకున్నారో నేను మాట్లాడిన తర్వాత దానికి ఏ విధంగా సరిచేయాలో వాక్యం ద్వారా నేను ఈ సమయంలో మీకు తెలియజేస్తాను. కాబట్టి మొదటిగా వారు అపార్థం చేసుకున్నటువంటి సందర్భాన్ని చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట, ఆ మాటను వారు వక్రీకరించి అపార్థాన్ని చేసుకొని ఎలా వక్రీకరించారు అనేటటువంటిది మొదటిగా చూసి, తర్వాత దానిని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అనేటటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయము 9, 10 వచనాలు. రోమపత్రిక 10వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చూడగలిగితే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఈ మాటను ఎలా అపార్థం చేసుకున్నారో మరొకసారి చదివి ఆ తర్వాత దానిని గూర్చి ఆలోచన చేద్దాం. 9వ వచనం, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో కొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి, తర్వాత ఆ విధంగా ఎవరైతే ఒప్పుకొని హృదయమందు విశ్వసించగలుగుతారో వారు రక్షింపబడతారు. అది వాస్తవమే. కానీ వీరు ఎలా మాట్లాడతారు, ఎలా బోధించగలుగుతారు, ఎలా అనుసరించగలుగుతారు అని అంటే, ఇక్కడ నోటితో ఒప్పుకోవటం, హృదయంతో విశ్వసించటం ఆల్రెడీ ఒప్పుకున్నాము కాబట్టి ఆ రక్షణ ఎప్పటికీ పోయే అవకాశం లేదు. ఇప్పుడు 10వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కాబట్టి ఆల్రెడీ హృదయమందు విశ్వసిస్తాడు, నోటితో ఒప్పుకుంటాడు. కాబట్టి ఆ రక్షణ ఆ సమయంలో వచ్చేస్తుంది. కాబట్టి ఆ రక్షణ సరిపోతుంది అన్న అభిప్రాయానికి వచ్చేసారండి మనుషులు. బోధించేవారు కానీ, ఆ బోధన అనుసరించేటటువంటి వారు కానీ ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇంతటితోనే ఆగిపోయారు. ఇప్పుడు ఈ విశ్వాసమును హృదయముతో ఒప్పుకొని, యేసే ప్రభువని హృదయంలో ఒప్పుకొని నోటితో ఒప్పుకోవటం, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవటం, అంతటితో విడిచిపెట్టేయమన్నాడు దేవుడు. కేవలం అంతవరకు మాత్రమే సరిపోతుంది అని ఎక్కడైనా వ్రాయించారా? మరి ఈ సందర్భాన్ని వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే, ఇది కేవలము హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మనం రక్షణలో ఉన్నట్టే. కాబట్టి ఈ రక్షణ కొనసాగించవలసినటువంటి అవసరత లేదు అన్నారు.
ఎందుకంటే నీవు రక్షింపబడదువు అని వాక్యం చెప్పింది కాబట్టి నేను ఒప్పుకున్నాను, నోటితో ఒప్పుకున్నాను, హృదయమందు విశ్వసించాను. నేను హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నాను కాబట్టి నా రక్షణ ఎప్పటికి పోదు అన్న నిశ్చయ స్థితి ఆలోచనను కలిగి ఉన్నారు. వాస్తవమే. కానీ ఆ రక్షణ పోకుండా ఉండాలంటే రక్షణలో ఉండి చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవి లేవా? ఇది నా ప్రశ్న. రక్షణలో ఉండి రక్షింపబడిన తరువాత చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమీ లేవా? కేవలము రక్షింపబడ్డాను కాబట్టి నేను హృదయమందు విశ్వసించి నోటితో క్రీస్తే ప్రభువని, యేసే ప్రభువని నేను విశ్వసించి నోటితో ఒప్పుకున్నాను కాబట్టి నా ఒప్పుకోలు ప్రకారము నేను రక్షణ కోల్పోయే అవకాశం లేదు అన్న స్థితిలో ఆలోచిస్తున్నారు. రక్షణ కోల్పోయే అవకాశం లేదా? రక్షణను కోల్పోవటానికి కారణాలు లేవా? రక్షణను కోల్పోయే ప్రమాదమే లేదా? ఒకసారి రక్షణలోనికి వచ్చిన తర్వాత మరలా వెనుకంజ వేసేటటువంటి అవకాశాలే లేవా? ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేయగలిగితే రక్షణలోనికి వచ్చాం కాబట్టి అంతటితో ఫుల్ స్టాప్ అని వాళ్ళనుకుంటున్నారు. కానీ రక్షణలో ఉన్న తరువాత కూడా రక్షణను కొనసాగించాలి అన్న విషయాన్ని ముందుకు మనకు వాక్య సందర్భాలను బట్టి అర్థమవుతుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ మనము కామన్గా ఆలోచించి కేవలం రక్షింపబడ్డాము కాబట్టి, హృదయమందు విశ్వసించాము కాబట్టి, యేసే ప్రభు అని నోటితో ఒప్పుకున్నాము కాబట్టి రక్షణ వచ్చింది, ఓకే. కానీ ఆ రక్షణను కొనసాగించవలసినటువంటి అవసరత లేదు అనుకోవటం పొరపాటు. ఇది నేను వాక్యముల నుండి అనేకమైనటువంటి సందర్భాలను నేను చూపించగలుగుతాను. తర్వాత మరొక సందర్భాన్ని మనం చూద్దాం. వాళ్ళు అపార్థం చేసుకున్నటువంటి సందర్భం అదే రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎప్పుడు? కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియు లేదు. నేను క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నాను కాబట్టి, నా హృదయమందు విశ్వసించాను కాబట్టి, నా నోటితో నేను ఒప్పుకున్నాను కాబట్టి ఏ శిక్షా విధియు లేదు. ఇది మాట్లాడతారు. ఇది వాస్తవమే. క్రీస్తు యేసునందున్న వారికి ఎటువంటి శిక్ష లేదు. కానీ ఆ శిక్షకు వెళ్లకుండా ఉండాలంటే రక్షింపబడినటువంటి మనము, రక్షణలో ఉన్నటువంటి మనము ఎటువంటి కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరత లేదా? ఉంది. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే మనము విభజించి జాగ్రత్తగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఎటువంటి ప్రమాదం లేదా? ఈ రక్షణ కేవలము రక్షణలో ఉన్నాము కాబట్టి, రక్షింపబడ్డాము కాబట్టి నాకింకా పరలోకమే అనుకుంటే ఆరాధనకు వెళ్ళవలసినటువంటి అవసరత లేదు. వాక్యమును చదవలసినటువంటి అవసరత లేదు. మీ లెక్క ప్రకారం, మీ బోధ ప్రకారం, నేను మీ లెక్క ప్రకారము, మీ బోధ ప్రకారము అని ఎందుకు మాట్లాడుతున్నానంటే వాక్యంలో లేని దానిని మీరు ఉన్నట్టుగా బోధించటం వలన దానిని అనుసరించేటటువంటి వారు కూడా అదే విధంగా అనుసరించగలిగేటటువంటి వారిగా ఉండటం వలన మీ బోధ మీ లెక్క ప్రకారం అని నేను మాట్లాడుతున్నాను. అంటే మీ లెక్క ప్రకారం, మీ బోధ ప్రకారం అయితే ఒకసారి రక్షింపబడ్డాం కాబట్టి ఆ రక్షణ ఎప్పటికీ పోదు అనుకున్న మీ వాదన ప్రకారం ఇప్పుడు నేను మాట్లాడతాను. మీ వాదన ప్రకారం ఎలా అంటే మీ లెక్క ప్రకారం, మీ వాదన ప్రకారం, మీ బోధ ప్రకారం అదే వాస్తవం అయితే ఒకసారి రక్షింపబడ్డాము కాబట్టి ఆ రక్షణ కోల్పోయే అవకాశం లేదు అనుకుంటే, నేను రక్షింపబడ్డాను కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతాను నేరుగా అని మీరు అనుకుంటే, ఆ రక్షణను కొనసాగించుకోవలసినటువంటి అవసరత లేదు అని మీరు అనుకుంటే, వాక్యాన్ని చదవవలసిన అవసరత మీకు లేదు. వాక్యాన్ని చదువుతూ ఆరాధనలో మీరు జరగవలసినటువంటి కార్యక్రమములను ఆరాధనలో చేయటానికి లేదు, ఆరాధించటానికి లేదు, ఆదివారము సంఘముగా కూడుకోవటానికి లేదు.
మరి ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా! ఇవన్నీ చేస్తున్నప్పుడు రక్షణను కొనసాగించుకోవలసినటువంటి అవసరత లేదని ఎందుకు బోధిస్తున్నారు మీరు? ఇవన్నీ కూడా రక్షణను కొనసాగించుకోవటానికి కావలసినటువంటి కార్యక్రమాలే కదా! ఆరాధనలో పాల్గొవటం అనేది, ఆరాధనను చేయటం అనేది, ప్రార్థన చేసుకోవటం అనేది, వాక్యము చదువుకోవటం అనేది, మన విశ్వాస జీవితాన్ని, రక్షణలో ఉన్నటువంటి మన జీవితాన్ని కాపాడుకోవటానికి, రక్షణను కాపాడుకోవటానికి, రక్షింపబడినటువంటి ఆత్మ నరకానికి పోకుండగా ఉండటానికి, విశ్వాసమును కొనసాగించుకోవటానికి తున్నటువంటి కార్యక్రమాలే సంఘంలో మనం చేసేటటువంటివి. వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, ఆత్మ సంబంధమైనటువంటి మీటింగ్స్, సభలు పెట్టటం, సెమినార్స్ పెట్టటం, ఇవన్నీ చేస్తున్నామంటే రక్షణ పోకూడదు అనేటటువంటి ఆలోచన మేరకే కదా చేస్తున్నాం. మరి ఒకవేళ మీ వాదన ప్రకారం, మీ లెక్క ప్రకారం, మీ బోధ ప్రకారం, మీ ఆలోచన ప్రకారం ఇవేవి చేయటానికి లేదు. ఎందుకు? ఎందుకు లేదు అంటున్నానంటే, ఎందుకు చేయకూడదు అంటున్నానంటే, మీరు ఆల్రెడీ రక్షింపబడ్డాము అన్న ఒక్క దృఢ నిశ్చయత కలిగి ఉన్నారు కాబట్టి, దృఢ సంకల్పాన్ని, దృఢ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, మాకు రక్షణ పోదు అనుకుంటున్నారు కాబట్టి, ఇవన్నీ చేయవలసినటువంటి అవసరత మీకు లేదు. మీ వాదన ప్రకారం అది తప్పు. చాలా పొరపాటుగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు అవి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే వాక్యంలో ఉన్నది మాత్రమే మాట్లాడండి. వాక్యంలో లేని దాన్ని వాక్యంలోనికి జోడించి మాట్లాడటానికి గాని, వాక్యంలోనికి జతపరిచి మాట్లాడటానికి గాని దేవుడు చిలవివ్వలేదు. ఉన్నదానిని తీయకూడదు, లేని దానిని కలపకూడదని బోధించే మనమే వాక్యంలో లేని వాటిని తీసుకొచ్చి వాక్యంలో జోడించి బోధించగలుగుతున్నామంటే ఎంత ప్రమాదానికి గురవుతున్నామో అర్థం చేసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా గమనించగలిగితే ఇలా మాట్లాడుతూ సువార్త కూడా మనం ప్రకటింపవలసినటువంటి అవసరత లేదు అని మాట్లాడేటటువంటి దుస్థితికి వచ్చేసారండి సేవకులు, బోధకులు, సంఘ కాపరులు, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ కాపరులు. సువార్త కూడా ప్రకటింపవలసినటువంటి అవసరత లేదు అంటున్నారు. దేవుని చిత్తమైతే దేనిని గురించి కూడా నేను మాట్లాడతాను. ఇప్పుడు ఈ బోధ ఎవరైతే బోధిస్తున్నారో, ఒకసారి రక్షింపబడ్డాము కాబట్టి, రక్షణలో ఉన్నాము కాబట్టి, ఆ రక్షణ కోల్పోయే అవకాశం లేదు అని బోధించే వాళ్ళే సువార్త ప్రకటించవలసినటువంటి అవసరత లేదు అని బోధిస్తున్నారు. అది కూడా దేవుని చిత్తమైతే నేను అతి త్వరలో మాట్లాడతాను. వాక్యం ఏ విధంగా చెలవిస్తుందో, అబద్ధ బోధకులు ఎలా మాట్లాడుతున్నారో అనేది నేను చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాన్ని చేస్తాను. దేవుని చిత్తమైతే ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి కూడా వాక్యపు వెలుగులోనికి మీ మనోనేత్రాలు తెరవబడేలా నేను ప్రతిదీ వివరణలోనికి తీసుకొస్తాను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ప్రతి సందర్భాన్ని వీరు వక్రీకరిస్తూ అపార్థము చేసుకుంటూ విభజించలేనటువంటి దుస్థితి ఆలోచనలను తమకు తాముగా కలిగి, ఒకసారి రక్షింపబడ్డాం కాబట్టి సరిపోతుంది, ఆ రక్షణను కొనసాగించుకోవలసినటువంటి అవసరతయే లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే 1వ తరగతి మొదటిగా స్కూల్లో జాయినింగ్ అయినప్పుడు, 1వ తరగతి తర్వాత 2వ తరగతికి వెళ్ళాలి. 1వ తరగతి చదివేశాం కదా, 1వ తరగతికి జాయిన్ చేస్తారు కదా, సరిపోద్ది అనుకోవటానికి లేదు. ఆ 1వ తరగతిని సంవత్సరం పాటు కొనసాగించాలి. తర్వాత 2వ సంవత్సరపు 2వ తరగతిని కూడా మరలా సంవత్సరం కొనసాగించాలి. అంటే ఈ యొక్క చదువులో కూడా మనం ఆలోచన చేసినప్పుడు 1వ తరగతి నుండి లేదా ఎల్కేజీ, యూకేజీ నుండి మనం చూసినప్పుడు ఈ యొక్క తరగతులు కూడా అవి ఒక్కొక్కటిగా ముందుకు కొనసాగిస్తూ వెళుతున్నప్పుడు ఆత్మీయ కోణంలో కేవలము రక్షింపబడితే సరిపోతుంది, రక్షణను కొనసాగించవలసినటువంటి అవసరత లేదని మీరెలా బోధించగలుగుతున్నారండి? అంత ధైర్యం ఎలా? వాక్యంలో ఎటువంటి ఆధారాలను మీరు పట్టుకొని బోధించగలుగుతున్నారు? అటువంటి వాక్యపు ఆధారాలే లేవు.
ఒక్కసారి రక్షింపబడిన తర్వాత నాకిక జీవితంలో ఎటువంటి ప్రమాదం లేదు, ఈ రక్షణ పోయే అవకాశమే లేదు అనుకుని అంత ధైర్యంగా బోధించటం కానీ, అంత ధైర్యంగా ఆ యొక్క బోధన అనుసరించి బ్రతకటం కానీ ఎలా చేయగలుగుతానంటే వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు. వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. వాక్యాన్ని దుస్థితిలోనికి తీసుకుపోతున్నారండి. గమనించాలి వింటున్న ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే వాక్యం వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి. వాక్యంలో లేని సంగతులను మనం ఎత్తి మాట్లాడటానికి లేదు. నేను ప్రారంభం నుండి చెప్పుకొచ్చేటటువంటి విషయాలు ఇవే. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈ విషయాలను ఏ విధంగా అర్థం చేసుకున్నారు? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, వాస్తవమే. కానీ రక్షింపబడి రక్షణలో ఉండి రక్షణను కొనసాగిస్తూ చివరి తుది శ్వాస విడిసే క్షణము వరకు ఆ రక్షణ పోకుండా ఉంటేనే అతనికి నరకంలో ఏ శిక్ష విధి లేదు. ఒకవేళ దేవుని కోసం బ్రతకకుండా ఉండి రక్షింపబడ్డాను కదా సరిపోతుంది అని తనకు నచ్చినట్టుగా శరీరానుసారమైన జీవితాన్ని కలిగి బ్రతికి మరణిస్తే ఆ రక్షణ కోల్పోయే అవకాశము ఉండి ఆ రక్షణను కోల్పోయి బ్రతుకుతారు. కాబట్టి ఆ వ్యక్తికి నిత్య నరకం అనేది ఉంటుంది. ఇది మనము గమనించవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి లూకా సువార్త మరొక సందర్భాన్ని చూద్దాం. అపార్థం చేసుకున్నటువంటి సందర్భం మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి మనము ఆలోచన చేయగలిగితే లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వచనాల దాకా ఒకసారి చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 43 వచనాల వరకు. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఈ సందర్భం మనకు బాగా పరిచయం ఉన్నటువంటి సందర్భం, బాగా తెలిసినటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని కూడా ఎలా అర్థం చేసుకుంటారు అని అంటే, ఒకవైపు ఉన్నటువంటి దొంగ నిన్ను నీవే రక్షించుకొని మమ్మలను కూడా రక్షించమన్నప్పుడు, మరొక వైపు ఉన్నటువంటి దొంగ మనం చేసినటువంటి దానికి, మనం చేసిన నేరానికి మనము శిక్ష పొందుతున్నాము, కానీ ఆయన ఏ తప్పిదం చేయకుండానే శిక్ష పొందుతున్నాడు అని ఆ యొక్క మొదటిగా మాట్లాడినటువంటి దొంగను గద్దించి, ఈ యొక్క రెండవసారి మాట్లాడిన ఈ వ్యక్తి యేసు వైపు చూసి, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొనుము అని చెప్పినప్పుడు యేసు వారు ఏమంటారంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అన్నాడు. దీనికి ఈ అబద్ధ బోధకులు, వక్రీకరించే బోధకులు ఎలా అర్థం చేసుకున్నారంటే, ఆనాడు యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడినటువంటి ఒక దొంగ ఉన్నారు కదా, ఆ దొంగ బాప్తిస్మం తీసుకోకుండానే, రక్షింపబడకుండానే ఆల్రెడీ పరదైసులో యేసుక్రీస్తు వారితో పాటు వెళ్ళారు కదా. కాబట్టి మేము కూడా ఈ రోజున బాప్తిస్మమే తీసుకోవలసినటువంటి అవసరత లేదు, బాప్తిస్మం ఇవ్వవలసినటువంటి అవసరత కూడా లేదు. కేవలము హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే సరిపోతుంది. విషయాన్ని గమనించాలి ఇక్కడ. హృదయమందు విశ్వసించి నోటితో ప్రభువుని ఒప్పుకుంటే సరిపోతుంది, మరలా బాప్తిస్మం తీసుకోవటం ఎందుకు అంటున్నారు.
ఎలా ఉన్నాయండి బోధలు? ఎలా ఉన్నాయి బోధలు? వాక్యంలో ఎక్కడైనా ఉందా? నోటితో ఒప్పుకోవాలి వాస్తవమే, హృదయమందు విశ్వసించాలి వాస్తవమే. కానీ కేవలము నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి విడిచిపెట్టేయకూడదు. వీరు అంతటితోనే ఫుల్ స్టాప్ పెట్టేశారు. రక్షణను రక్షణను కొనసాగించవలసినటువంటి అవసరత లేదు అనుకుంటున్నారు. రక్షణ తర్వాత దానికి జతపరిచి వేరే కార్యక్రమం అంటూ ఏది లేదు అనుకుంటున్నారు, ఏమి లేవు అనుకుంటున్నారు. రక్షణను కొనసాగించవలసినటువంటి అవసరత విశ్వాస జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నటువంటి ప్రతి క్రైస్తవునికి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఇక్కడ దొంగ గారు, ఇక్కడ రెండో మారు మాట్లాడినటువంటి వ్యక్తి ఎందుకు యేసుక్రీస్తుతో పాటు పరదేశంలోనికి వెళ్ళారు అని అంటే, ఇతనికి అవకాశం లేదు బాప్తిస్మం పొందటానికి, బాప్తిస్మం తీసుకోవటానికి అవకాశమే లేదు. ఎందుకు లేదు అని అంటే, ఆయన ఆల్రెడీ సిలువ వేయబడి ఉన్నాడు. సిలువ వేయబడి ఉన్నాడు. ఆ యొక్క సిలువ శ్రమలను పొందుతూ ఉన్నాడు. కాబట్టి అతను మరలా దిగివచ్చి బాప్తిస్మం పొంది తర్వాత మరలా సిలువ ఎక్కగలడా? ఏం మాట్లాడుతున్నారు, ఏం బోధిస్తున్నారండి? వాస్తవాలను గమనించాలి. అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని, సమయాన్ని గుర్తించగలగాలి, అర్థం చేసుకోగలగాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి విధానం వేరు. అక్కడ దొంగకు మారు మనసు పొందటానికి మాత్రమే, నోటితో ఒప్పుకొని మాట్లాడటానికి మాత్రమే, హృదయమందు విశ్వసించటానికి మాత్రమే అవకాశం ఉంది. కానీ ఆ సిలువలో నుండి దిగివెళ్ళి బాప్తిస్మం తీసుకుని వచ్చి మరలా సిలువలో ఎక్కి ఈయన చనిపోవటానికి అవకాశం ఉందా? కాబట్టి మనం గమనించాలి. అక్కడ చివరి క్షణం, అక్కడ సందర్భం వేరు, అక్కడి సమయం వేరు, అక్కడున్న పరిస్థితి వేరు. ఇది గమనించాలి. దేనిని పట్టుకొని ఆనాడు దొంగ బాప్తిస్మం తీసుకోకుండా రక్షింపబడ్డాడు కదా. కాబట్టి మేము కూడా బాప్తిస్మం తీసుకోకుండానే కేవలము ఆనాడు దొంగ ఏ విధంగా అయితే మారు మనసు పొందుకున్నాడో, మేము కూడా ఇప్పుడు ఆ విధంగానే మారు మనసు పొందుకొని పరలోకానికి వెళ్ళిపోతాము అన్న ఆలోచనను కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి సందర్భం వేరు. అతనికి సమయం అనేది లేదు. కానీ మనకు సమయం ఉంది. బాప్తిస్మం తీసుకోవటానికి సమయం ఉంది, రక్షణలో ఉండటానికి సమయం ఉంది, రక్షణను కొనసాగించుకోవటానికి సమయం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనము చేయాలి. వారు మాట్లాడుతున్నటువంటి భయంకరమైనటువంటి మాట ఏంటో తెలుసా? కేవలము ఒప్పుకుంటే చాలు, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే చాలు, బాప్తిస్మం పొందవలసినటువంటి అవసరత లేదని మాట్లాడుతున్నారు. బాప్తిస్మం అంటేనే రక్షణలోనికి రావటం, బాప్తిస్మం పొందుకుంటేనే రక్షింపబడటం. ఎలాగూ రక్షింపబడ్డావు అని అడిగితే బాప్తిస్మం ద్వారా రక్షింపబడ్డానని మనం సమాధానం చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు బాప్తిస్మం ద్వారా రక్షణలోనికి వచ్చారా? మేము ఆల్రెడీ యేసుక్రీస్తు వారు మరణించినప్పుడే మా పాపాలన్నీ క్షమింపబడ్డాయి, మేము అప్పుడే రక్షింపబడ్డామంటున్నారు. రైట్, అది వాస్తవం. అందరూ అప్పుడే రక్షింపబడ్డాం. కానీ ఆ రక్షణను మన హృదయమందు విశ్వాసించగలగాలి, మనము ఒప్పుకోగలగాలి. అలా ఒప్పుకొని బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోకుండానే పరలోకానికి వెళ్ళే అవకాశం ఇప్పుడు మనకు లేదు. బాప్తిస్మాన్ని తీసుకుని రక్షింపబడి రక్షణను కొనసాగించాలి. అలా బ్రతకగలిగితేనే నేడున్నటువంటి మన జీవితాలకు అర్థం ఉంది, ఆత్మకు పరలోకం ఉంది. లేదు అనుకుంటే చాలా ప్రమాదానికి వెళ్ళిపోయేటటువంటి అవసరత అనేది ఉంది. కాబట్టి అనేక విషయాలు మనం గమనించాలి. బాప్తిస్మం తీసుకోకుండా పరలోకానికి వెళ్ళిపోయే అవకాశాలు లేవు. కాబట్టి మనం ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను చూద్దాం. బాప్తిస్మంను గూర్చి మనము కొన్ని సంగతులు ఆలోచన చేయగలిగితే అపొస్తలుల కార్యములు
రెండవ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36 వచనం నుండి 38 వచనాల వరకు కొన్ని సందర్భాలను చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36 వచనం నుండి 38 వచనాలు. 36 వచనం నుండి 38 వచనాలు ఒకసారి చూడగలిగితే, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇవి ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునేవాళ్ళనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము అనేది పొందాలి. అప్పుడు ఏం చేయబడతారు? రక్షింపబడతారు. మరి బాప్తిస్మం తీసుకోకుండా ఎలా రక్షింపబడతారు? బాప్తిస్మము లేకుండా ఎలా రక్షణలోనికి వస్తారు? కాబట్టి గమనించాలి, ఇక్కడ రక్షింపబడాలి అంటే బాప్తిస్మము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బాప్తిస్మము లేకుండా, బాప్తిస్మం తీసుకోకుండా పరలోకానికి అర్హులము కాము. పరలోక ప్రవేశము లేదు. బాప్తిస్మం తీసుకుంటేనే సంఘంలోనికి ప్రవేశిస్తాం. సంఘంలో ఉండి రక్షణను కొనసాగించుకోగలిగితేనే ఆత్మకు పరలోక ప్రవేశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము గమనించవలసినటువంటి అవసరత ఉంది. ఈ యొక్క ఎవరైతే ఈ బోధ వక్రీకరించగలుగుతూ మాట్లాడుతున్నారో, ఆ బోధను అనుసరించగలుగుతున్నారో అందరూ కూడా జాగ్రత్తగా గమనించి బోధను సరిచేసుకోవాలని నేను సవినయముగా మీకు తెలియజేయటం అనేది జరుగుతుంది. మరొకసారి ఇటువంటి బోధలు చేయటానికి మీరు ముందుకు రావాల్సినటువంటి అవసరత ఉండకూడదు. ఎందుకంటే నేను ఈ వీడియోను కౌంటర్గా మాట్లాడట్లేదు, కానీ ప్రతి ఒక్కరికి అర్థం కావటానికి నేను మాట్లాడుతున్నాను. మీరు నమ్మినటువంటిది, మీరు అనుకున్నటువంటిది అది పొరపాటు అని నేను చెప్పే ప్రయత్నాన్ని చేస్తున్నానే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని, మీ మనసును గాయపరచాలని, దేవునికి మీకు దూరం చేయాలి అన్నది నా ఉద్దేశం కానీ, నా ఆలోచన కానీ కాదు. కాబట్టి వాస్తవం ఏదో అన్నదే మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసినటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రతి సందర్భాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ప్రతి సందర్భాన్ని మనము చూడగలగాలి. జాగ్రత్తగా విని గ్రహించగలగాలి. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సందర్భాలు ఏంటంటే బాప్తిస్మం గురించి. బాప్తిస్మం పొందినటువంటి వారే రక్షణలో ఉన్నవారు, రక్షింపబడినటువంటి వారు. అలా రక్షింపబడినటువంటి వారు తమ యొక్క రక్షణను కొనసాగిస్తూ ఉన్నారు. ఎలా కొనసాగిస్తున్నారో ఒకసారి మనము 42వ వచనం చూద్దాం. అక్కడే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. 42వ వచనం ఇక్కడ పూర్తిగా చూద్దామండి. 39వ వచనం నుండి పూర్తిగా చూద్దాం. ఆ వచనాలు 42 వచనం వరకు మనం పూర్తిగా చూడగలిగితే మనకు సందర్భం అర్థమవుతుంది. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందురి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎప్పుడు చేర్చబడ్డారు? ఎక్కడ చేర్చబడ్డారు అని అంటే బాప్తిస్మం ద్వారా సంఘంలోనికి చేర్చబడిన వారు ఇంచుమించు 3,000 మంది. ఆ 3,000 మంది ఎలా ఉంటున్నారు? 42వ వచనంలో చూద్దాం. వీరు అనగా బాప్తిస్మం పొందినటువంటి వారు ఇంచుమించు 3,000 మంది. వీరు అనగా 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఈ మాట మీకు ఏమర్థమవుతుంది?
ఈ మాట మీకు ఏ విధంగా అర్థమవుతుంది? సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. అంటే రక్షణను కొనసాగిస్తూ, విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నారని కదా దాని అర్థం. అక్కడ బాప్తిస్మాన్ని పొంది రక్షింపబడి అంతటితో వారు వదిలేయలేదు. అంతటితో వారు ఫుల్ స్టాప్ పెట్టుకోలేదు. అంతటితో వారు ఆగిపోలేదు. మరి ఆ రక్షణను కొనసాగిస్తున్నారు. ఆ రక్షణను కొనసాగించే కార్యక్రమాన్ని వారు చేస్తున్నారు. ఎలా ఎలా కొనసాగిస్తున్నారు రక్షణను అనంటే, సహవాసమందు, సంఘ సహవాసం, సంఘ సహవాసంలో కలిసి ఉన్నారు. ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు ఎడతెగనటువంటి జీవితాన్ని కలిగి వారు తమ జీవితాలను రక్షణలో కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ బోధకులు ఎందుకు రక్షణను కొనసాగించవలసిన అవసరత లేదని బోధిస్తున్నారు అని అంటే, అపార్థం చేసుకున్నారు. వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. వాక్యంను పొరపాటుగా అర్థం చేసుకొని అలా మాట్లాడుతున్నారు. వారికి అలా అర్థమైంది కాబట్టి అలా మాట్లాడుతున్నారు. ఈ మాటలు విన్న తర్వాత వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని, మనసు మార్చుకొని, వారి యొక్క అభిప్రాయాలను మార్చుకొని, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా బోధించవలసినదిగా సవినయముగా మరొకసారి బోధించే బోధకులకును, ఈ బోధను అనుసరించగలుగుతూ కొనసాగిస్తూ బ్రతుకుతున్నటువంటి వారికి నేను క్రీస్తు వారి పేరట ప్రేమతో తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సందర్భాన్ని చూసినప్పుడు ఇంచుమించు 3000 మంది రక్షణలోనికి వచ్చారు. అంటే బాప్తిస్మం తీసుకున్నారు. వారు సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో ఎడతెగనటువంటి జీవితాన్ని కలిగి రక్షణను కొనసాగిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి రక్షణను కొనసాగించే సంగతిని చూపించినా కూడా, ఈ సంగతిలో, ఈ సందర్భంలో ఉన్నటువంటి విషయాలను చదివి వినిపించినా కూడా, పరిశుద్ధ గ్రంథంలో నుండి అద్భుతమైన విషయాన్ని మీకు చూపించినా కూడా అర్థం కావటం లేదు అని అంటే, మీరు ఎంతటి భయంకరమైనటువంటి దుస్థితి ఆలోచనను కొనసాగిస్తున్నారో అది మీకే అర్థం కావాలి. ఎవరైతే అలా బోధిస్తున్నారో, ఎవరైతే ఆ బోధన అనుసరిస్తున్నారో, మీకే నేను, మీ ఇష్టానికి నేను ఈ విషయాలను తెలియజేస్తూ విడిచిపెడుతున్నాను. ఎందుకంటే జాగ్రత్తగా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేసేటటువంటి అవకాశం అనేది, అవసరత అనేది ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని మనం గమనించాలి. గలతీ పత్రిక మరొక మాట చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27, 28 వచనాలు. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27, 28 వచనాలు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇక్కడ రక్షణలో ఎవరని లేదు, స్త్రీ పురుషులని లేదు, గ్రీసు దేశస్థులని లేదు, ఎవరని భేదం లేదు. అందరూ కూడా రక్షింపబడాలి. అందరూ కూడా రక్షణలో ఎదగాలి. అందరూ కూడా రక్షణను కొనసాగించాలి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ కూడా రక్షణలో ఉన్నవారు కాబట్టి ఆ రక్షణను కొనసాగించాలి. అసలు బాప్తిస్మమే తీసుకోవాల్సినటువంటి అవసరత లేదు అని బోధిస్తున్న వారి మాటలు ఇక్కడ. బాప్తిస్మమును తీసుకొని ఆ యొక్క బాప్తిస్మం ద్వారా వచ్చిన రక్షణను పొందుకున్నారు కాబట్టి ఆ రక్షణను కొనసాగించాలి అన్న అపోస్తుల బోధ ఎక్కడ. ఎంత తేడా ఉందో గమనించాలి ప్రియులారా, వింటున్న ప్రతి ఒక్కరు కూడా. బాప్తిస్మమే తీసుకోవాల్సినటువంటి అవసరత లేదు అని వారు బోధిస్తుంటే, వాక్యం ఏం చెబుతుందంటే బాప్తిస్మాన్ని తీసుకోవాలి. బాప్తిస్మము తీసుకున్న తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత మీరు రక్షింపబడతారు. అలా రక్షింపబడిన మీరు ఆ రక్షణను కొనసాగించాలి అనే వాక్యం చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి
మనం ఆలోచన చేయగలుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరత ఉంది. మరలా రోమపత్రిక మనం ఆలోచన చేయగలిగితే 6వ అధ్యాయంలో రోమపత్రిక 6వ అధ్యాయము 3, 4 వచనాలు ఒకసారి చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయము 3, 4 వచనాలు మనం ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందవలెనని మీరెరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెను, అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇక్కడ చూడండి, ప్రాముఖ్యమైనటువంటి సంగతులు కనబడుతున్నాయి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో ఈ పదాన్ని జాగ్రత్తగా వినాలి. అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు, అంటే బాప్తిస్మం పొందుకున్న తర్వాత నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు అన్నాడు. నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అన్నాడు. ఎవరితో? క్రీస్తు వారితో. ఇలా పాతి పెట్టబడినటువంటి మనలో, బాప్తిస్మం పొందినటువంటి మనలో రక్షణ వచ్చింది అని అర్థం. మనం హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనకు రక్షణ వచ్చింది. కానీ ఆ రక్షణను అంతటితో వదిలేయమని దేవుడు వ్రాయించలేదు. దేవుడు ఎక్కడ చెప్పలేదు. యేసుక్రీస్తు వారి చేత కూడా బోధించలేదు. అలాగే యేసుక్రీస్తు వారి ద్వారా నేర్చుకున్న అపోస్తలులు కూడా ఎక్కడ బోధించలేదు. నేటికి మీరు ఇలా బోధించాలి అని కూడా అపోస్తలులు కూడా ఎక్కడ చెప్పలేదు. కాబట్టి గమనించాలి, క్రీస్తు వారు బోధించింది దేవుని దగ్గర నేర్చుకున్న మాటలు. క్రీస్తు వారి ద్వారా అపోస్తలులు విని నేర్చుకున్నారు. అపోస్తలులు బోధించినటువంటి బోధనే ఇప్పుడు మనము బోధించాలి. ఆ బోధ ప్రకారమే మన ఆత్మీయ జీవితాలు ఉండాలి. ఆ బోధ ప్రకారమే మనము మన ఆత్మీయ జీవితాలను కట్టుకోగలగాలి. కాబట్టి ఎక్కడ కూడా అపోస్తలులు బాప్తిస్మం తీసుకోకుండా రక్షింపబడ్డాము, బాప్తిస్మము తీసుకోకుండానే పరలోకానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అని ఎక్కడ కూడా వారు చెప్పలేదు, బోధించలేదు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ప్రతి విషయాన్ని మనం గమనించగలిగితేనే మనకు అర్థమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మార్క్స్ వార్త 16వ అధ్యాయము. మార్క్స్ వార్తలో మనము జాగ్రత్తగా గమనించగలిగితే ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కనబడతాయి. మార్క్స్ వార్త 16వ అధ్యాయము. మార్క్స్ వార్తలో మనము ప్రాముఖ్యమైనటువంటి విషయాలను చూడగలిగితే 16వ అధ్యాయము 15, 16 వచనాలు. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు చూద్దాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తుంటే రక్షణ అనేది ఎప్పుడు అనంటే నమ్మి బాప్తిస్మం పొందిన వాడే రక్షింపబడును అన్నాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. సర్వలోకమునకు వెళ్ళి స్వార్థ ప్రకటించాలి అన్నాడు. తర్వాత ఆ స్వార్థ విని నమ్మి బాప్తిస్మం పొందినవాడు, రక్షణలో ఉన్నవాడు రక్షింపబడును అన్నాడు. ఆ రక్షణను ఇంకా కొనసాగించవలసినటువంటి అవసరత లేదా అనంటే ఆ రక్షణను కొనసాగించవలసినటువంటి అవసరత ఉంది. అదే ఆత్మీయ జీవితంలో మనము దేవుని కోసం బ్రతకటం, అదే ప్రార్థన జీవితాన్ని కలిగి బ్రతకటం, అదే సంఘ సహవాసంగా కూడుకోవటం, అదే ప్రభువు బల్ల ఆరాధనను ప్రతి ఆదివారం పాటించటం, అదే ప్రభువు యొక్క శిక్షణలో ప్రభువు కోసం మనం భూమి మీద బ్రతకటం. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమంటారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. అంటే అంత గొప్ప జీవితాన్ని కలిగినటువంటి
క్రీస్తు కోసం బ్రతికినటువంటి ఆ యొక్క పౌలు గారే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పగలిగారు అని అంటే ఆయన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోలేదంటారా? ఆయన కేవలం రక్షింపబడి విడిచిపెట్టేశారు అని అంటారా? కాబట్టి మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలగాలి. ప్రతి విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేకమైనటువంటి విషయాలను వ్రాయించటం అనేది జరిగింది. అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సంగతులను దేవుడు మన కోసం వ్రాయించి పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి విషయాన్ని మనము అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి, కానీ అపార్థం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనము చేయవలసినటువంటి అవసరత లేదు. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము ఇక్కడ 16వ వచనం నుండి మనం జాగ్రత్తగా చూడగలిగితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి, 11 మంది శిష్యులు యేసు తనను నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. తర్వాత వచనం సందేహించిరి. తర్వాత 18వ వచనం నుండి చూద్దాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ శిష్యులకు క్రీస్తు వారు చెప్తున్నారు, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటిని వారికి తెలియజేయుడి అన్నాడు. అంటే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మని యొక్క నామంలో బాప్తిస్మాన్ని ఇవ్వాలి. ఏ ఏ సంగతులైతే క్రీస్తు వారు అపోస్తలులకు బోధించారో ఆ సంగతులనే వారు బోధించాలి. వేరే విధమైనటువంటి బోధన తీసుకురావటానికి లేదు, వేరే విధంగా వారు బోధించటానికి లేదు. ఇది దేవుడు వారికి చెప్పినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. క్రీస్తు వారి ద్వారా దేవుడు పలికించినటువంటి మాటల విధానము, సంగతులు. కాబట్టి గమనించాలి. ఇక్కడ బాప్తిస్మం తీసుకుంటేనే రక్షణలోనికి వస్తున్నాము, బాప్తిస్మం ద్వారానే రక్షింపబడుతున్నాము. క్రీస్తువారి ద్వారా ప్రారంభంలో మనందరి కొరకు క్రీస్తువారు మరణించారు కాబట్టి అందులో రక్షణ ఉంది. కానీ ఆ రక్షణ మాత్రమే పరలోకానికి మనలను తీసుకువెళుతుంది అని పొరపాటు పడుతున్నారు చాలామంది. కాబట్టి అది చాలా పొరపాటు. దానిని జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మము ఆత్మ మూలంగా, నీటి మూలంగా జన్మించి రక్షణను కొనసాగించగలుగుతూ ఉండవలసినటువంటి అవసరత ఉంది అని మనమందరమును కూడా గమనించి, మనమందరమును కూడా గుర్తించగలిగి మన యొక్క విశ్వాస జీవితమును కొనసాగించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఇలా చాలామంది అజ్ఞానముగా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. చాలా అజ్ఞానముగా మాట్లాడుతూ దేవునిని అవమానించేటటువంటి కార్యక్రమాలు, అవమానించగలిగేటటువంటి బోధలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించి వాక్యాన్ని పరిశీలన చేయగలిగేటటువంటి వారిగా ఉండాలి అని నేను తెలియజేయటం అనేది జరుగుతుంది. ఒకసారి అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము, ఆ సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 30 వచనం నుండి 33వ వచనాల వరకు మనం చూడగలిగితే, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం నుండి 33వ వచనాల వరకు మనం జాగ్రత్తగా చూడగలిగితే కనుక ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సందర్భం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము
30 వచనం నుండి 33 వచనాల దాకా మనం చూద్దాం. ఇక్కడ వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని నేను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి, అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గుడిలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. ఇక్కడ గమనించగలిగితే పౌలు శీలలు చెరసాలలో వేయబడినటువంటి సందర్భం. అటు తర్వాత వారిని బయటకు తీసుకొని వచ్చి అక్కడ అక్కడ జైలధికారి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన విషయం. ఆ జైలధికారి అక్కడ అడిగిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అన్నప్పుడు, నీవు ప్రభు అయిన క్రీస్తును విశ్వసించాలి అన్నప్పుడు, నీ నోటితో ఒప్పుకోవాలన్నప్పుడు ఆయన ఒప్పుకోవటం, అటు తర్వాత విశ్వసించగలగటం, ఇలా చేసిన తర్వాత అప్పుడు అతనును అతని ఇంటి వారును కూడా, ఇక్కడ సందర్భాన్ని మనం బాగా గమనించగలిగితే బాప్తిస్మము తీసుకున్నారు. ఎవరు? అతనును అతని ఇంటి వారును. కేవలం ఒప్పుకుంటే సరిపోద్ది కదా, మరలా బాప్తిస్మం ఎందుకు? మరి వీరి లెక్క ప్రకారం, వీరి బోధ ప్రకారం, వీరి యొక్క ఆలోచనల ప్రకారం అక్కడ కేవలం ఒప్పుకుంటే సరిపోతుంది కదా. కేవలం ఒప్పుకుంటే అంతవరకే అదే రక్షణ అనుకుంటే వీరి లెక్క ప్రకారం అక్కడ ఈయన కూడా కేవలం ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. కానీ ఒప్పుకున్నాడు, హృదయమందు విశ్వసించాడు, నోటితో ఒప్పుకున్నాడు, తర్వాత బాప్తిస్మాన్ని తీసుకున్నాడు. అతనును అతని ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం తీసుకొని రక్షింపబడ్డారు అని మనం చూస్తూ ఉన్నాం. మరి బాప్తిస్మం అవసరత లేదు, బాప్తిస్మం తీసుకోకపోయినా పరలోకానికి వెళ్ళిపోతామని బోధించేటటువంటి కార్యక్రమాలు, బోధించేటటువంటి బోధల విధానాలు ఇవన్నీ కూడా వారు వక్రీకరించి అపార్థం చేసుకొని మాట్లాడుతున్నటువంటి సందర్భాలు. కాబట్టి బాప్తిస్మం తీసుకోకుండా రక్షణ లేదు. కేవలము బాప్తిస్మం తీసుకోకుండా పరలోకానికి వెళ్ళిపోతాము అనే ఆలోచన కలిగినటువంటి వారందరూ కూడా భ్రమలో ఉన్నారు అని అర్థం. వాక్యం ఇంకా అర్థం కాలేదు అని అర్థం. కాబట్టి మనమందరం కూడా జాగ్రత్తగా గమనించగలిగితే ఇలా ఎవరైతే వాక్యాన్ని వక్రీకరిస్తూ అజ్ఞానముగా మాట్లాడుతున్నారో వారి యొక్క నోళ్లను మూయటం, వాక్యాన్ని తెలిసినటువంటి కుమార్తెలుగా ఎవరైతే వాక్యంను కలిగి నేర్చుకున్న వారిగా ఉంటారో వారి యొక్క బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ, ఆ బాధ్యతను నేను కొనసాగిస్తూ ఈ మాటలు సవినయముగా ప్రతి ఒక్కరికి తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించవలసినదిగా నేను కోరుతున్నాను. దేవుడు వ్రాయించినటువంటి ప్రతి మాట చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము అన్నాడు. మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము. ఇప్పుడు అజ్ఞానముగా చాలా విషయాలు వారు మాట్లాడుతున్నారు. వారి యొక్క నోళ్లను మోయించటం వాక్యపు బాధ్యతను కలిగి వాక్యాన్ని తెలిసినటువంటి వారిగా మన బాధ్యత. మనకు మనముగానే సరిచేసుకోవాలి వాక్యంతో. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఈ విధంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు, ఈ విధంగా వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు, అపార్థపు కోణంలోనే తమ జీవితాలు కొనసాగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తము అన్నాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగానే మీకు సవినయముగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు అపార్థం చేసుకున్నారు, ఆ వాక్యములను సరిగా విభజించలేదు, ఆ వాక్యములను
పొరపాటుగా మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి మీ బోధను సరిచేసుకోవాలని నేను మీకు ప్రాధేయపడతా ఉన్నాను. మీకు తెలియజేయటం అనేది జరుగుతా ఉంది. కాబట్టి మరొక మాట చూద్దాం. అదే పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం మరొక మాట చూద్దాం. 15వ వచనం. పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలిగితే 15, 16 నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుచు అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురు, దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందే వెయ్యి వారు సిగ్గుపడుదురు. ఇక్కడ మనం గమనించగలిగితే 15లో నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మిమ్మను హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి అన్నాడు. కాబట్టి భయముతోనూ సాత్వికంతోనూ సమాధానం చెప్పటానికి మేము వాక్య పరిచారకులుగా సంఘాన్ని విశ్వాస జీవితాలలో కొనసాగించడానికి ఎప్పటికీ మేము సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు ప్రతి ఒక్కరూ గమనించాలి. అపార్థం చేసుకుంటున్నటువంటి సందర్భాలు. కాబట్టి ఎవరు కూడా బాప్తిస్మం తీసుకోకుండా రక్షింపబడే అవకాశం లేదు. బాప్తిస్మం లేకుండా కేవలం విశ్వసించగలిగితే అదే రక్షణ అనుకొని అలా బ్రతికి ఆత్మ పరలోకానికి వెళుతుంది అని అర్థం చేసుకోవటానికి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత సంఘంలో చేర్చబడతాం. సంఘంలో చేర్చబడిన తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి అనేక కార్యక్రమాలను చేయగలగాలి. ప్రార్థన జీవితాన్ని కొనసాగించాలి. వాక్యము చదివేటటువంటి జీవితాన్ని కొనసాగించాలి. ప్రార్థన చేయగలిగే జీవితాన్ని కొనసాగించాలి. సువార్త కార్యక్రమాన్ని చేసేటటువంటి ప్రయత్నంలో మనం ఉండగలుగుతూ ఆ జీవితాన్ని కలిగి మనం బ్రతకాలి. అటువంటి జీవితాన్ని మనం కొనసాగించేటటువంటి వారిగా ఉండాలి. ఇవన్నీ కొనసాగించవలసినటువంటివి ఉన్నాయి. క్రియలను మనం కొనసాగించాలి. నీతిని, యథార్థతను కొనసాగించాలి. ఇవన్నీ ఉండగా కేవలము రక్షింపబడ్డాము కాబట్టి సరిపోతుంది అని అనుకోవటం ఎంత అజ్ఞానం అవుతుందో ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి వారిగా మనమందరము కూడా ఉండాలి. ఈ బోధ కాకుండా వేరే బోధ ఏది బోధించినా కూడా అది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే అపోస్తులులే చాలా విషయాలు మాట్లాడారు. చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తారు దేవుని యొక్క ప్రేరేపణతో. ఎవడైనాను ఈ బోధను తేక, ఒకసారి ఆ మాట చూద్దాం. ఆ మాట చూసి మనం ముగించుకుందాం. యోహాను 2వ పత్రికలో 10వ వచనం, అక్కడ ఒకే అధ్యాయం ఉంటుంది. యోహాను 2వ పత్రిక ఇక్కడ 10వ వచనంలో ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు. ఈ సత్యవాక్యం, ఈ సత్య బోధను ఎవరైతే తేకుండగా ఉంటారో, ఎవరైతే తేకుండగా వస్తారో, ఎవరైతే బోధిస్తారో వారిని ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. అంటే వందనములు కూడా చెప్పకూడదు అంటున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎటువంటి బోధను మనం కలిగి ఉంటున్నాం, ఏ బోధలు మన ఆత్మీయ జీవితాలు కొనసాగుతున్నాయి, ఏ బోధను కలిగి మనం బ్రతుకుతున్నాం. మీ లెక్క ప్రకారం, మీ వాదన ప్రకారం, మీ బోధ ప్రకారం అయితే వాక్యాన్ని చదవవలసిన అవసరత లేదు, ప్రార్థన చేసుకోవలసిన అవసరత లేదు, వాక్యం వినటానికి ఆరాధనలో పాల్గొవలసినటువంటి అవసరత లేదు, విశ్వాసాన్ని కొనసాగించవలసినటువంటి అవసరత లేదు, వాక్యం వినటం కోసం ఎక్కడికో వెళ్ళవలసినటువంటి అవసరత లేదు. మరి వాక్యము వినటానికి అలా ఎవరైతే బోధిస్తున్నారో వారే మరలా ఎక్కడికైనా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళే మరలా వెళ్ళి వినటం, రావటం, ఇవన్నీ చేయవలసినటువంటి అవసరత లేదు కదా. రక్షింపబడ్డాము, ఏది చేయవలసిన అవసరత లేదు అనుకుంటున్నప్పుడు ఇవన్నీ చేయవలసినటువంటి అవసరత లేదు. ఇలా అనుకుంటున్నారు, కానీ ఇది చాలా పొరపాటు.
చాలా తప్పు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో వ్రాయబడిన అనేక విషయాలున్నాయి. వాటినన్నింటిని కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా నేర్చుకోవాలి, జాగ్రత్తగా పాటించాలి, జాగ్రత్తగా ఆత్మీయ జీవితాలను కొనసాగించుకోవాలి. బాప్తిస్మం తీసుకుంటేనే రక్షణ. ఆ రక్షణ పొందుకున్న తర్వాత ఆ రక్షణను కొనసాగించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించుము అన్నాడు. ఎందుకు వాక్యాన్ని ప్రకటించాలి? ఒకసారి రక్షింపబడ్డాం కాబట్టి సరిపోతుంది కదా, వాక్యాన్ని ఎందుకు ప్రకటించాలి? అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. వాక్యాన్ని ప్రకటించాలి. సమయం ఉండగానే మన జీవితాలను దిద్దుకోవాలి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగు తప్పించుకుందురు అన్నాడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో. కాబట్టి మనమందరము కూడా జాగ్రత్తగా ఆలోచించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించిన మాటలనే చెప్పాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి. మన జీవితాలను విశ్వాస జీవితంలో కొనసాగించుకోవాలి, రక్షణ జీవితాన్ని కూడా కొనసాగించుకోవాలి. అంతేకాని లేని దానిని ఉన్నట్టుగా బోధించటం, ఉన్నదానిని లేనట్టుగా బోధించటం, వాక్యమును అపార్థం చేసుకోవటం, వాక్యమును వక్రీకరించటం, ఇది చాలా ఆత్మీయ జీవితానికి ప్రమాదాన్ని తీసుకువచ్చేటటువంటి ఆలోచన విధానం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరత ఉంది. మనమందరం కూడా రక్షణను కొనసాగించుకుందాం. భూమి మీద చివరి క్షణం వరకు మన యొక్క ఆత్మీయ జీవితాలు దేవుని కోసమే రక్షణను కొనసాగించుకోవలసినటువంటి అవసరత ఉంది. సంఘంలో బ్రతుకుతున్న మనం, సంఘ విశ్వాసులుగా బ్రతుకుతున్నటువంటి మనలో విశ్వాస రక్షణ కొనసాగించుకోవాలి. విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం కదా, ఆ విశ్వాసమును కొనసాగించుకోవాలి, రక్షణను కొనసాగించుకునేటటువంటి ఆలోచనను మనము కలిగి ఉండాలి. కాబట్టి ఎవరు కూడా రక్షణను కొనసాగించుకునే అవసరము లేదు అనుకోవటానికి లేదు. అంత దమ్ము, అంత కెపాసిటీ, ఆ విధంగా మనం బోధించటం అనేది చాలా పొరపాటు. కాబట్టి పదే పదే నేను తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే, ఇటువంటి బోధలు చేయకూడదు. వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధలు చేయటానికి లేదు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే బోధించేటటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క విషయాలు అర్థం అవ్వాలి అన్న దృఢ సంకల్పంతో, ఆలోచన కలిగి ఈ పాఠ్యాంశమును నేను ఈరోజు తీసుకురావటం అనేది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయవలసినదిగా కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతియ స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. ఇదివరకు చెప్పబడినటువంటి అనేక సంగతులను బట్టి మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రాలునైనా. ఈ సమయమందు తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంను బట్టి వందనాలు. ఇదిగో తండ్రి, చెప్పబడినటువంటి ప్రతి ఒక్క మాట వారి వారి ఆత్మీయ జీవితాలను తండ్రి నిలబెట్టులాగున, రక్షణను కొనసాగించుకునేటటువంటి జీవితాలను కలిగి బ్రతుకులాగున, నాకును విని ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, వినబోచున్నటువంటి వారందరికీ కూడా మీ యొక్క ఆలోచననిచ్చి నడిపించండి. మీరు సహాయం చేయండి. ఉన్నతమైనటువంటి మహాజ్ఞానపు సంగతులు 66 పుస్తకాలు శ్రమోదయం కలిగినటువంటి గ్రంథంలో మా కోసం మీరు లిఖింపజేసి వ్రాయించి ఉంచారు. కాబట్టి ఆ మాటలన్నింటినీ మేము జాగ్రత్తగా విభజించగలుగుతూ, తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, మీ యొక్క సహాయంతోనే మేము మీ మాటలను అర్థం చేసుకుంటూ తండ్రి, మీ యొక్క వాక్య ప్రకారంగా ఈ భూమి మీద మా యొక్క జీవితాలను కలిగి బ్రతకటానికి, విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ, రక్షణ జీవితాన్ని కొనసాగించుకుంటూ బ్రతకటానికి మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ, క్రీస్తు నామం నీ చిన్ని ప్రార్థన మనవలు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.